హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇరనా పల్లవి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా బాగుంటుంది అయితే కోరుకుంటా ఉన్నాను. ఇంకా అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేమైతే ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాం. శుక్రవారం కదా, ఇంకా అమ్మవారికి అయితే నేను పూజ చేసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడే. ఇంకా గుడికి అయితే వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నాను అనమాట. టీ అయితే తాగేసి వెళ్దాము అన్నట్టు టీ వెయిట్ చేసుకున్నాను అనమాట. టీ బిస్కెట్ అని తిందామనేసి టీ అది కూడా తాగాక ఇంకా నేను కూడా రెడీ చేసి ఇద్దరం కలిసి అయితే గుడికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా పొద్దున్న నుంచి అక్కడే ఉన్నారు గుడి దగ్గర. అందుకే నేను మా వారు అయితే వెళ్ళాము. ఇంకా మా ఇల్లు వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇంకా గుడికి వెళ్ళాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా నేను మా వారు అలా ఆటోలో అయితే వెళ్ళిపోయాము. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సీతారాముల కళ్యాణానికి ఇంకా మధ్యలో అయినా వెళ్తా, లేకపోతే చివరిలో అయినా వెళ్తాను, లేకపోతే ఒక్కొక్కసారి వెళ్ళేదాన్ని కూడా కాదు. కానీ ఈసారి ముందు రోజు నుంచే నాకు అనిపించింది వెళ్ళాలి, ఈసారి ఎలాగైనా కూడా చూడాలి అనిపించింది. అలా ఇంకా నేనైతే పొద్దున్న ఇంట్లో పనులను కూడా తొందర చేసేసుకొని ఇంకా సీతారాముల కళ్యాణానికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. చాలా జనాలు ఉన్నారనమాట. ఇంకా నాతో పాటు మీరు కూడా సీతారాముల కళ్యాణం చూస్తారని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయాను. ఇంకా పెళ్ళి కూడా అది జరిగిపోయింది. ఇంకా తలంబ్రాలు అయితే పోసుకుంటా ఉన్నారనమాట. రామయ్య తరపు నుంచి ఒక జంట, అలాగే సీతమ్మ వారి తరపు నుంచి ఒక జంట కూర్చొని అయితే ఇంకా కళ్యాణం జరిపిస్తారనమాట మా సైడు. మరి మీ సైడ్ శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. హనుమంతుని గుడిలో అయితే కళ్యాణం జరిగింది ఈరోజు. ఇంకా నేనైతే లాస్ట్ వరకు ఉన్నాను. ఇంకా కళ్యాణం అంతా కూడా అది జరిగిపోయాక ఇక్కడ వచ్చేసి బయట అయితే సూర్యునికి ఇంకా పూజ అయితే చేపిస్తారు కదా, ఆ పంతులు గారు అలా చేపిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి హనుమంతుని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు కూడా చేయించారు. ఇంకా పెళ్ళి వచ్చేసి పొద్దున్నే జరుగుతుంది. ఇంకా సాయంత్రం వచ్చేసి పల్లకి కూడా వస్తుందన్నమాట ఊర్లోకి. ఇంకా దాంట్లో కూడా చాలామంది పాల్గొనే వాళ్ళు పాల్గొంటారు. ఇంకా నేనైతే పొద్దున్నే వెళ్ళొచ్చాను కదా అన్నట్టుగా అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా తర్వాత హనుమంతునికి కూడా లాస్ట్లో హారతి అది కూడా ఇచ్చారు. ఇంకా చాలా బాగా జరిగింది. నాకైతే చాలా సంతోషం వేసింది అనమాట ఈసారి నేను కూడా ఉన్నందుకు. ఇంకా అన్నీ అయిపోయాక భోజనం కూడా స్టార్ట్ చేశారు. భోజనం చేసేసుకొని ఇంకా నేనైతే ఇంటికి రిటర్న్ వచ్చాను. ఇంకా మా వారు వచ్చేసి గుడి దగ్గరే ఉన్నారనమాట. వడ్డిస్తూ ఉండే అందరికీ. ఇంకా అందుకే నేనైతే ఆయన్ని పిలవలేదు. నేను సాయంకాలం వస్తా అని చెప్పారు ఆయన. కానీ భోజనం అద్భుతంగా ఉన్నింది. నేనైతే ఇంట్లో అంత తినలేను కానీ ఫుల్గా అయితే తినొచ్చాను అనమాట. పొట్టలో కొంచెం కూడా ఖాళీ లేదు, అంత కడుపు నిండుగా తినొచ్చు. మేమైతే శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాము. మరి మీరు కూడా గుడికి వెళ్ళి కళ్యాణంలో అయితే పాల్గొన్నారని అయితే నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.